నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పై ముదిరాజులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో ముదిరాజు సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా కేటాయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి. ఈ నేపథ్యంలో వారు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ వైఖరి పట్ల ముదిరాజులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రకటన తర్వాత వారి యొక్క వాణిని వినిపించారు, వ్యతిరేకత్వాన్ని కూడా వినిపించినటువంటి పరిస్థితి. కొంతమంది అయితే మేము పోటీ చేస్తాం, స్వతంత్రులుగానే ఉంటాం, లేకపోతే మిగతా పార్టీలకు సపోర్ట్ చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్కు ఓటు వేద్దని కూడా ముదిరాజు నేతలు ఒక తీర్మానం చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మెదక్కి సంబంధించి దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారా సునీల్, చెప్పండి. కేసీఆర్ ఇటీవలే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వారికి 119 స్థానాల్లో ఒక టికెట్ కూడా కేటాయించకపోవడంతో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అయితే టికెట్ల కేటాయింపులో ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై. ఇటీవల ఆయన గత 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ కూడా రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని చెప్పి కూడా తీర్మానాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా ఇట్లాంటి తీర్మానాలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. మనం కొండాపూర్ కానివ్వండి, సదాశివపేట ప్రాంతాల్లో ఇప్పటికే పలు గ్రామాల్లో, మండల కేంద్రాల్లో కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, నేతలు, అదేవిధంగా సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. టికెట్ ఇవ్వనందుకు మేము బీఆర్ఎస్ కు ఓటు వేయమని చెప్పి కూడా వాళ్ళు తీర్మానం చేశారు. అదేవిధంగా తమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు ఇంకా 2 పార్టీలు అంటే బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఎవరైతే తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు టికెట్ ఇస్తుందో వారికి మద్దతు ఇస్తాం. వారు కూడా టికెట్ కేటాయించకపోతే తర్వాత తీసుకునే కార్యాచరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చెప్పారు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే టికెట్ల కేటాయింపు లేకపోవడంతో బీఆర్ఎస్ కు ఒక పెద్ద ఎత్తున ఇది దెబ్బగానే కూడా మనం భావించవచ్చు. తెలంగాణలో ముదిరాజ్ సామాజిక వర్గం చెందినటువంటి ఓటు శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారికి టికెట్లు కేటాయించకపోవడంతో ఒక్కింత వారు అసహనంగా ఉన్నారు. ఈ అసహనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని చెప్పి కూడా వీరు తీర్మానం చేస్తున్న నేపథ్యంలో వారందరికీ కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు కూడా ఒక రకంగా భయం పట్టుకుందని చెప్పవచ్చు. అయితే సంగారెడ్డిలో బీఆర్ఎస్ తరఫు నుంచి బరిలో ఉన్నటువంటి చింతా ప్రభాకర్ కూడా ఇప్పటికే పలు నాయకులతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశాలు జరుపుతున్నప్పటికీ కూడా వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రం ఓటేయమని చెప్పి కూడా వారు తీర్మానాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రైట్, ముదిరాజుల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మెదక్కు సంబంధించి ఓటు బ్యాంక్ ఎంత ఉంది, ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? ఒకవేళ వ్యతిరేకంగా ఓట్లు పడవు అని చెప్పి చీరిస్తే కనుక మిగతా పార్టీలకు ఇస్తే వాటికి కలిసి వచ్చే అంశం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ చూసుకుంటే ఎంతవరకు ఉంది, ముదిరాజుల యొక్క ఓటు శాతం ఎంత అనేది తెలుస్తూ ఉందా? అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అదే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే ముదిరాజుల ఓటు శాతం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో ఇంకా అత్యధికంగా ముదిరాజ్ సామాజిక వర్గం చెందినటువంటి ఓట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పులిమామిడి రాజు ఆయన ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పార్టీని వీడడం జరిగింది. మరోవైపు ఆయన పార్టీలోనే మరికొంతమంది పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా పార్టీ వీడితే బీఆర్ఎస్ పార్టీకి అయితే, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అయితే పెద్ద ఎత్తున ఓటు శాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరి ఇంకైనా నిర్ణయం తీసుకుంటారా అని చెప్పి కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే బీఆర్ఎస్ రాష్ట్ర అధిష్టానానికి కూడా ఇప్పటికే వీరందరూ లేఖలు కూడా పంపించారు. మేము ఓటు వేయమని చెప్పి కూడా తీర్మానం చేశారు. జిల్లాలో చాలా చోట్ల కూడా ఇవే తీర్మానాలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో కూడా వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణ రూపొందించుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకోటి అంటే ప్రధానంగా ఎంత శాతం అనేది ఒకటి మన క్యాలిక్యులేషన్ అయితే ముదిరాజులకు సంబంధించి, అలాగే ఇంకోటి ప్రధానంగా ఒకవేళ
వారి యొక్క ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అంటే ముదిరాజుకు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉంటే వారి ఆశావాహులు ఉంటే వారికి టికెట్ కేటాయిస్తే కనుక ఒకవేళ భవిష్యత్తులో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఒకవైపు జమిలి ఒకవైపు అసంతృప్తుల నిరసన సెగలతో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అలాంటి పంతాలో వెళ్ళి నిర్ణయం మార్చుకొని కనుక ముదిరాజుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత నేపథ్యంలో కేటాయిస్తే కనుక ఎలా ఉండబోతుంది అంటే ఎవరిని నియమించబోతున్నారు ఎవరైతే ఆశావాహులు ఉన్నారు ఏంది అనేది ఒక సమాచారం ఏమైనా ఉందా? సీఎం కేసీఆర్ కనుక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు అసెంబ్లీ టికెట్లు కేటాయిస్తే కనుక ముదిరాజులంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ తోనే ఉంటారని చెప్పవచ్చు. అయితే 2014 నుంచి కూడా ముదిరాజు సామాజిక వర్గం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీతో 2018 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు, ప్రస్తుతానికి కూడా ఉన్నారు. కానీ ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో టికెట్లు కేటాయించకపోవడంతో మాత్రం ఒకంత అసహనానికి గురయ్యారు. వారందరూ కూడా పార్టీని పెద్ద ఎత్తున వీడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్య నేతలు సంగారెడ్డి జిల్లాలో అయితే ఇప్పటికే వీడారు. మరికొంతమంది కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మార్చుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ముఖ్య నాయకులంతా కూడా బయటకు వచ్చే ఆస్కారం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.